వాళ్ళు ఇంతటితో సమాప్తం. ఇదివరకు ఒక మాట చెప్పాను, మళ్ళీ చెప్పి జ్ఞాపకం చేస్తాం. ఇది కేవలం దేవుడు లేడనే మనసుతో ఉంటే అలాంటి మనంతా ఆస్తికులం, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం, పరలోకం ఉంది అని నమ్ముచున్నాం, ప్రభువు త్వరగా రాబోతున్నాడని నమ్ముచున్నాం. ఒక వ్యక్తికి మరణము అంతము కాదు, మరణించిన తరువాత కూడా మరలా తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. తిరిగి లేచిన తరువాత పరలోకం, నరకం అనేవి రెండు ఉన్నాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు పరలోకంలో ఉంటారని నమ్ముతున్నాం. ఇవన్నీ మనకున్నాయి. దేవుడు లేడనే వ్యక్తికి ఏమీ లేదు. అందరిది చూడండి ఒక్క నిమిషం. టైం అయిపోయే మాట నిజం. వెదర్ మనమైనా, విజయమ్మ గారైనా, ఏ అమ్మగారైనా, అయ్యగారైనా ఒకరోజు మనము ఈ సమయాన్ని ముగించాలి. ముగించిన తర్వాత మనం వెళ్ళాం, బాగా వినాలి, వెళ్ళాం, అక్కడ ఏమీ లేదు. డౌట్ అనుకోకండి. ఉదాహరణగా చెప్తున్నా. పరిశుద్ధరాజు గారు మీకేం డౌట్ ఉందా అని అనకండి. ఫేస్బుక్లో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి. అక్కడ ఏమీ లేదు. మనం అన్నట్టుగా పరలోకం లేదు, నరకం లేదు, ఏమీ లేదు. మనకేమైనా నష్టం వస్తుందా? ఏమా అర్థం అవ్వలేదు జనానికి? అర్థం అవుతుందిలే, కమలాకర్ గారు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం హడావుడి చేస్తున్నామండి, అయ్యా పరలోకం ఉందరా, నరకం ఉంది నాయన, యేసుప్రభు నమ్ముకోకపోతే నిత్య నరకం, ఈ లోకం అశాశ్వతం, పరలోకం శాశ్వతం, కాబట్టి ప్రభువు నమ్ముకోండి అని హడావుడి చేస్తున్నాం. చనిపోతే చెప్తున్నాం, పుడితే చెప్తున్నాం, కార్యక్రమాలన్నింటిలో ఇదే గోలగా మంది. ఏమా పెళ్ళంటే ఇదేగా. ఇవన్నీ చెప్పామండి. ఒకరోజు చనిపోయామండి, నిర్మలమ్మ, మన విజయమ్మ గారిలాగా వెళ్ళాం. అక్కడికి ఏమీ లేదు. అక్కడ మనం అన్నాయన్నీ ఏమీ లేవు అనుకోండి. ఒక పాయింట్లో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు లేడు అన్నవాడు ఉన్నాడే. దేవుడు లేడు, దెయ్యం లేదు లేరా, తిని తాగు శుభ్రంగా సిందయి డ్యాన్స్ ఆడు, ఇష్టానుసారంగా బ్రతుకు అన్నవాడు. వాడు మనం ఇద్దరం కలిసి వెళ్ళడంలోనే అక్కడ దేవుడు ఉన్నాడు. పరలోకం ఉంది, నరకం ఉంది. నానా ఇట్రా అన్నాడు అనుకో, గుండె జర్రున జారిపోద్ది. అర్థమైందా మీకు? కాబట్టి ఎటు చూసుకున్నా దేవుడు లేని వ్యక్తికి నష్టమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చాలా విషయాలు వాక్యంలో రాయబడ్డాయి. కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే, దేవుని యొక్క వాక్యములో నుండి యోహాను మొదటి పత్రికలో అద్భుతమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. 5వ అధ్యాయములో కొన్ని విషయాలు మనం త్వరగా చదువుదాం. 10వ వచనము నుండి, దేవుని కుమారుని యందు విశ్వాసమును ఉంచువాడు తనలోనే సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునుగా చేసిన వాడే. సాక్ష్యమేమనగా, ఆ సాక్ష్యం ఏంటంటేనంట, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము, లాజిక్ చెప్తాను వినండి.
దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను అనండి అందరు. దేవుడు మనకు దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను. ఈ లోకంలో మనం అందరం బ్రతికేదేమో జీవం ఉందా? అందరికీ జీవం ఉందా? జీవం ఉండబట్టే గంతులు. ఆడిని కొడతా, ఈయన్ని కొడతా, అది చేస్తా, ఇది చేస్తా. ఎంతసేపు? జీవం ఉన్నంతసేపు. నేను అసలు ఆగను. ఇవన్నీ కాసేపే. స్విచ్ ఆఫ్ అయితే ఫ్యాన్ 3 రెక్కలు కనపడతాయి. అది కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ లోకం అశాశ్వతం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మనకు ఈ జీవమే కాదు, నిత్య జీవమును దయచేసను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. యేసు ప్రభువుని అంగీకరిస్తే చాలు, నీకు ఈ జీవం కాదు, నిత్య జీవము, నిత్య జీవమును ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అది పొందారు విజయమ్మ గారు. ఏ జీవం? నిత్య జీవం. అంటే ఈ లోకంలాగా 70 ఏళ్ళ వ్యవహారం కాదు అది. అమ్మా మరి ఇక నీ టైం అయింది, నువ్వు వృద్ధురాలు అయిపోయావు అనే సెక్షన్ లేదక్కడ. దుఃఖ వ్యాధుల చటలేవు, ఆకలి దప్పికలచ్చటలేవు, దుఃఖ వ్యాధుల చాటలేవు, ఆకలి దప్పికలచ్చటలేవు. ఒకే హల్లెలూయా ధ్వనియే, ఒకే హల్లెలూయా ధ్వనియే, ఒకే హల్లెలూయా ధ్వనియే. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. హల్లెలూయా. దేవుడు మనల్ని సృజించిందే ఆయనతో యుగాయుగలో ఉంటామని. మనమేం వద్దన్న పని చేసి మరణాన్ని తెచ్చిపెట్టాడు ఆదాం. మళ్ళా ఆ మరణాన్ని తీసివేయడానికి కడపటి ఆదాముగా యేసయ్య వచ్చి మళ్ళా మీకు ఏ జీవం ఇస్తున్నాడు? మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది ప్రాణం? చాలా కష్టంగా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత దిగుబాబు అంటే ఎలా ఉంటుంది? మరి దానికి అంత కష్టంగా ఉంటే ప్రాణానికి ఎంత కష్టంగా ఉంటుంది? అందుకే ప్రభువు మనలను నిత్య జీవముతో నింపుతున్నాడు. ఆగని జీవితం. దేవునికి స్తోత్రం. ఆ మాటను గురించి తర్వాత ఏమి రాశాడంటే, దేవుని కుమారుని అంగీకరింపని వాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అదిగో జీవము లేనివాడే, జీవము లేనివాడే. యేసయ్యను అంగీకరించకపోతే ఏమి లేదు, నిత్య జీవము లేదు ఇంకా. కాబట్టి కొంచెం మీరు కూడా ఆలోచన చేసి ప్రభువుని సొంత రక్షకునిగా చేర్చుకోండి. అపవాది యేసయ్యకి ఎన్ని పేర్లు పెడతాడు తెలుసా? ఆ మతం అంటాడు, ఈ మతం అంటాడు, మాకు అంత అవసరం లేదులే అంటాడు. చాలా అవసరత ఉంది. ప్రతి వ్యక్తికి నిత్య జీవపు అవసరత ఉంది. యేసుక్రీస్తు ద్వారానే మరణ పునరుత్థానం. హల్లెలూయ. యేసుక్రీస్తు ద్వారానే జీవ పునరుత్థానం. అసలు పునరుత్థానం అనేదే యేసుక్రీస్తు ద్వారా కలుగుతున్నటువంటి ఓ గొప్ప ప్రక్రియ. నీవు మరణమును రుచి చూస్తావు, అందులో అనుమానమేమి లేదు. దానిని జయించాలంటే ఒకే ఒక మందు, ప్రభు అయిన యేసు అనబడిన మందు. స్తోత్రం. మరణించేది వాస్తవమా ఉట్టిదా? హల్లెలూయ. అవునా కాదా? అందరు కాదు కదండి, ఒకలో ఇద్దరు అంటారా? మరణం అనేది అందరికీ వాస్తవం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఇది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు.
ఎప్పుడైనా రావచ్చు. దానికన్నా ముందే ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తులో నిత్య జీవమని ఇప్పుడు మనం చదివాం. ఆ ఒక్క కారణంతోనే మేము కూడా ప్రభు వైపు పరుగులు పెడుతున్నాం. ఇప్పుడు నిర్మలమ్మ గారికి లేక మన విజయమ్మ గారికి మరణము నుండి తప్పించినటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఏంటంటే ఆమె ప్రభువులో విశ్వాసం ఉంచారు. అక్కడ అంటాడు 13వ మాటలో, దేవుని కుమారుని నామమందు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. బైబిల్ రాయబడిన కారణాల్లో ఒక ప్రధాన కారణం ఏంటంటే మీరు తెలుసుకొనున్నట్లు. ఐ రైట్ దీస్ థింగ్స్ అంటు యూ దట్ యు మే నో దట్ యు హ్యావ్ ఎటర్నల్ లైఫ్. అర్థమవుతుందా? మళ్ళీ రిపీట్ చేస్తా. మీకు నిత్య జీవం ఉన్నదని మీరు తెలుసుకొనున్నట్లుగా ఈ సంగతులు రాశాను. ఇప్పుడు అర్థమైందా మీకు? మనకు ఏముంది? విజయమ్మ గారు పరలోకం ఉందని మీకు తెలుసా? తెలుసయ్యా. ఎట్లా తెలుసు? వాక్యం చెప్పిందయ్యా. మనకు కూడా మిమ్మల్ని ఎవరైనా అడిగితే పరలోకం వెళ్తారా మీరు అన్నారనుకో, ఏమోనయ్యా మా అయ్యగారిని అడిగి చెప్తాం అనమాకండి. నిశ్చయంగా పెడతామని చెప్పండి. ఎలా తెలుసు? 13వ వచనంలో మనకు ప్రభువు దీని కొరకే వాక్యాన్ని మన కొరకు రాసి పెట్టాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు. నిత్య జీవము గలవారు ఎవరంట? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. అందరు కాదు. కొంతమంది ప్రేమతో కానుక ఇస్తారు, మంచిదే, కానీ కానుక కాదు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. చిన్న పనా పెద్ద పనా చెప్పండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చిన్న పనా పెద్ద పనా? చిన్న పనిలాగానే కనబడద్దు, కానీ చాలా పెద్ద పని. చాలా పెద్ద పనిలాగానే కనబడుతుంది, కానీ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. అది చాలా చిన్న పని. చివరిలో అండి వాడు మరి ఏం చేసే ఉంటాడు? చేయకుండా ఎందుకు తెస్తారు? తెచ్చుకొచ్చి సిలువలో కట్టేశారు పైన, యేసయ్యకు అటు పక్కన ఇటు పక్కన. చివరిలో వాడు ప్రభువా నేను పాపిని అన్నాడు, అంతే. ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని, ఇలా వేడి తిని విలపించుచుని ఈడేరెను నా వినతి. ఇలా వేడి తిని విలపించుచుని ఈడేరెను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా. చివరిలో అండి ఊరికినే సిలువలో వేలాడుతూ ప్రభువా నన్ను క్షమించు, నీవు రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను, నీవు విమోచకుడు అని నేను నమ్ముతున్నాను, నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. పరలోకంలో అమాంతంగా పడిపోయాడు. పెద్ద పనా చిన్న పనా చెప్పండి? చిన్న పని, పెద్ద పరలోకం. పెద్ద కార్యం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప రక్షణ! ఎంత గొప్ప రక్షణను నీవు ఈ మధ్యాహ్నం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆ రక్షణ నాకు కావాలయ్యా
అంటేనంట ఇక్కడ అద్భుతమైన సంగతి, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు ఈ సంగతులను మీకు రాయుచున్నాను. నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. వ్రాయిచున్నాను. అందరు మీరు చెప్పండి, ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. రాసిన వాటిని కొంచెం పట్టించుకోండి అమ్మా. నానమ్మ ఏమైనా రాసిందా, తాతయ్య ఏమైనా రాశాడా, ఇదే గోల తప్ప. హల్లెలూయా. ప్రభువు మన కొరకు ఆస్తి అంతటిని రాశాడు. హల్లెలూయా. గ్రంథంలో మనకు రాయించి ఉంచాడు. మీకు నిత్య జీవం దొరికిందని ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ఈ సంగతి మీరు చదువుకుంటే, ఈ సంగతి మీరు రాసుకుంటే, ఈ సంగతి మీకు అర్థమైతే మీకు ఇంకా మామూలుగా ఉండదు వ్యవహారం. నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, నేను ప్రభువులో ఉన్నాను, నేను మరణాన్ని జయిస్తాను, నన్ను సమాధిలో పెట్టిన మళ్ళా తిరిగి లేస్తాను అనే ధైర్యాన్ని ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అది గుర్తుంచుకోండి. ఇందాకడ ఏదో అన్నానని కంగారు పడమాకండి. ఇందాకడ అది కూడా ఎందుకు అన్నానంటే, ఒకవేళ లేకపోయినా మనకు పోయేదేమీ లేదు వాళ్ళకే. హల్లెలూయా. అంతే తప్ప డౌట్ పెట్టాలనేమి కాదు. పోయేదేమీ లేదు. నిత్య జీవాన్ని ప్రభువు మనకి ఇచ్చేశాడు. మీరంతా ఫుల్ టికెట్స్. ఎక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం మనం అందరం. స్తోత్రం. అంత గొప్ప నిరీక్షణ పరలోకమును గురించి మనకు దేవుని యొక్క వాక్యం ఇచ్చింది, పునరుత్థానం ఇచ్చింది. యేసు ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయనను నమ్మిన వారు కూడా మరలా తిరిగి లేస్తారని వాక్యం చెప్తుంది. దీని కొరకు మనము రోజు ఆనందించాలి. హల్లెలూయా. నాకేంట్రా, నేను చనిపోయినా మరలా తిరిగి లేస్తా, నేను పరలోకములో ఉంటా. ఈ లోకం శాశ్వతం. పిచ్చోళ్ళారా, ఈ లోకంలో కనబడేవన్నీ మాయ మాయ మాయే, అంతయు మాయ 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 మాయే. పరదేశులము ప్రియులారా మన ప్రమిదిగా నిజముగా హల్లెలూయా. సరిగ్గా ఇదే రోజున మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఈ కూటం అయినాక ఆ కూటానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను అక్కడ ఏం జరుగుతుంది, నేను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చా. కొంచెం చూడటానికి విచిత్రంగానే ఉందో, తప్పదు మరి. హల్లెలూయా. ఆమేన్. అది కూడా అనుకోకుండా పెట్టిన కూటమే, కొద్ది మందితో పెట్టారు. నాన్నగారు 5వ తారీఖు నాడు, నేనే ప్రతి 98 నుండి 5వ తారీఖు స్కూల్ ప్రారంభిస్తున్నాం ప్రార్థన చేసి. ఆయనకి ఎహసాసు ఉంది. అది ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉంది. మా చిన్నప్పుడే మా నాన్న చనిపోతాడు అనుకునేవారు. ఇక అయిపోయింది అనుకునేవారు. 2008వ సంవత్సరం జూన్ నెల 5వ తారీఖు నాడు పరిస్థితి ఏం బాగోలేదని ఫోన్ వచ్చింది. నేను ఇంటికి వెళ్ళా. మన ఇంటికే వచ్చారు. అక్కడ ఉన్నారు నాన్నగారు, బిల్డింగ్ దగ్గరే ఉన్నారు. అక్కడ పెద్ద చర్చి కాడ ఉండేవారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ రోజు ఏంటి నాన్న బాగోలేదంటే, బాగోలేదయ్యా అన్నారు. కారు ఎక్కించాం. కూచిపూడి పోలీస్ స్టేషన్ తిన్నగా పెడుతూ ఉంటుండగా ఇక ఆయనకి శ్వాస అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. అంటానే ఉన్నారు, ప్రభువా నన్ను తీసుకుంటున్నావా, ప్రభువా నన్ను పిలుస్తున్నావా అంటున్నారు. భాషల్లో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు పిలిచేటప్పుడు మనకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. ఆమేన్ అన్నారు. అన్కాన్షియస్లోకి వెళ్ళారు. నా లెక్క అయితే 5నే చనిపోయినట్టే ఆయన. కాకపోతే హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టి ఆ ఊపిరాడించి 6వ తారీఖు చనిపోయారని తేల్చాడు. దేవుని యొక్క బిడ్డ, ప్రభువులో మనకు ఒక నిశ్చయత ఉంది. నీకు ఎక్కడ దొరకదు ఈ నిశ్చయత. ఎక్కడికి పోతానోననే భయం, నరకంలో పడిపోతానేమోననే భయం నీలో మిగిలిపోయిందంటే నువ్వు ఇంకా రక్షణ పొందలా. నువ్వు ప్రభువు దగ్గరికి రా. ప్రభువు నీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, మోక్ష భాగ్యం ఇస్తాడు. సమాధి నిన్నేం చేయలేదు.
పెట్టి నిన్నేం చేయలేదు. మనుషులు నిన్నేమీ చేయలేరు. లోకం, పాపం, శాపం, అవిధేయత నిన్ను ఏమీ చేయలేదు. వాటన్నిటి మీద ప్రభు జయమిస్తాడు. హల్లెలూయా. లోకం మీద, పాపం మీద, శాపం మీద జయమిచ్చి, జయ జీవితం ఇచ్చి, మరణమును జయించేటట్లుగా చేసి నిత్య జీవం వైపు నడిపిస్తాడు. నిన్ను బట్టి ఆమెను బట్టి నీ నామాన్ని ఘనపరుస్తున్నాను. బిడ్డలందరినీ దీవించండి. అలాగ మేము కూడా జీవించడానికి నీ కృపా బాహుళ్యమును మాకు తోడుగా ఉంచండి. నిత్య జీవము గలవారని మీరు తెలుసుకున్నట్లు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు, క్రీస్తునందు విశ్వాసముంచు మీరు, యేసు క్రీస్తులో విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లే ఈ మాటలు రాయబడ్డాయని చదువుకున్నాం. ఇందుకొరకైనా ప్రభువా, పరలోకం ఉందని మాకు చెప్పడానికేనా? మా కొరకు నిత్య జీవాన్ని మీరు రాసేశారని బోధించడానికేనా నీ పరమవాక్కులు మాకు బోధించారు, అప్పగించారు? నీ వాక్య గ్రంథాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నీ వాక్య వచనాన్ని బట్టి మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. విజయమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. కాజ గ్రామాన్ని మీరు దీవించండి. ప్రియ శ్రోతలందరినీ మీరు దీవించండి. రక్షణ భాగ్యము దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలు, మారు మనసు పొందిన బిడ్డలు బాప్తిస్మ పొందుతానని ముందుకు పరుగులెత్తుకుని రావడానికి, సంఘములో చేర్చబడ్డానికి కూడా సహాయం చేయండి. రక్షణ పొందిన బిడ్డలు ఇంటికాడ కూర్చుకుని స్తోత్రం చెప్పడం మాత్రమే కాదు, నిత్య జీవములో ప్రవేశించినట్లుగా అపొస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచట్లో, ప్రార్థనలో తెగక పరుగులెత్తడానికి బిడ్డలను మీరు సహాయం చేసి తోడుకొని రమ్మని మైక్ శబ్దం ద్వారా ఎంతమంది విన్నారో ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించండి. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది ఈ వర్తమానాన్ని విన్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి, దీవించి, పరిశుద్ధపరిచి, వాడుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానం ప్రియులార కూడిన మనకు, భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ దినమందు విజయమ్మ గారి తోబుట్టువులకు, వారి బంధువులకు, ఈ కుటుంబమునకు సదా తోడై నడిపించునుగాక. ఆ బిడ్డలిద్దరిని ప్రభు ప్రత్యేకమైన రీతిలో వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.